ప్రధాని రాజీనామా చేయాలి. సిగ్గు శాంతియుతంగా ఢిల్లీలో ధర్నా చేస్తే అరెస్ట్ చేయడమా? సిగ్గు ఢిల్లీలో ధర్నా చేస్తే శాంతియుతంగా ధర్నా చేస్తే అరెస్ట్ చేయడమా? రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. సిగ్గు నీట్ పేపర్ లీక్ అయినా ఇప్పటి వరకు స్పందించకపోవడమా? సిగ్గు ఇప్పటి వరకు నీట్ పేపర్ పై స్పందించకపోవడమా? రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. సిగ్గు రోజులు గడుస్తున్నాయి ఇప్పటి వరకు నీట్ పేపర్ పై స్పందించకపోవడమా? వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. విడుదల చేయాలి అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే. విడుదల చేయాలి ఢిల్లీలో అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే. సిగ్గు శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమ అరెస్ట్ చేయడమా? డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్. బీజేపీ డౌన్ డౌన్. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ అనేక పోటీ పరీక్షలు లీక్ అయినాయి. లీక్ అవడే కాకుండా దానికి బాధ్యత వహిస్తున్నటువంటి ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు రాజీనామా చేయలే. కానీ దీంట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల్లాగా తయారవుతున్నారు దేశంలో. వాస్తవంగా వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటున్నారు. వాళ్లకు ప్రధానంగా పోటీ పరీక్షలలో లీక్ కావద్దని అంటున్నారు. కానీ కొంతమంది బొద్దింకల్లాగా తయారై ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుండని ఎప్పుడైతే సీజే చెప్పిండో ఆ తర్వాత దేశంలో ఉన్న యువతంతా, ప్రపంచంలో ఉన్నటువంటి యువతంతా అసలు ఇట్లయితే మేము బొద్దింకలమే, మాకు ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే రాజీనామాలు చేయండి అని చెప్పి వాళ్ళంతా కూడా సీజేపీ పార్టీని ఏర్పాటు చేసి జంతర్ మంతర్ దగ్గర దాదాపు 3 వారాలు అయిపోయింది ఇప్పటికే. దాంట్లో 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను బలవంతంగా వాళ్ళు అరెస్ట్ చేసి హాస్పిటల్ పంపడం అంటే ఇంతకంటే సిగ్గుచేటుకరమైన విషయం లేదు. గతంలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే వీళ్ళందరూ వచ్చి కూడా మద్దతు తెలిపినటువంటి బీజేపీ లీడర్లు ఇవాళ మీరు చేసిన తప్పుల మీద వాళ్ళు విచారణ చేయమంటే ఎందుకు చెయ్యట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పులు చేసిండ్రు కాబట్టి ఆ రోజు మీరు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు నటించారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వీళ్ళు అంతకంటే ఎక్కువ పెద్ద తప్పులు మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలి. అదేవిధంగా చలో పార్లమెంట్కు పిలిపిస్తే వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయటం అంటే ఇంతకంటే సిగ్గుచేటుకరమైన విషయం ఇంకోటి లేదు. ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయండి, లేకపోతే మీరు కూడా రాజీనామా చేసి నిష్పక్షపాత విచారణ జరిపించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. దేశవ్యాపితంగా పోటీ పరీక్షల పేపర్లు, నీట్ పేపర్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే లీకేజీ స్కాములు జరుగుతూ ఉన్నాయి. స్వచ్ఛమైన పాలన అందిస్తానని, ఎంతో భరోసా ఇస్తానని మోడీ షాలు ఎన్నికల్లో ప్రకటించారు. కానీ ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయక తప్పట్లేదు. ప్రధానంగా కార్పొరేటు కంపెనీలతోని, కార్పొరేటు వైద్య నిర్వాహకులతోని మోడీ మిలాఖతై ఈరోజు పేపర్ లీకేజీలకు అదే బాధ్యత అని చెప్పేసి పిల్లల ఆత్మహత్యల నివారణ కొరకు ఏదైతే వైఫల్యం చెందిందో దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి గత 3-4 వారాలుగా సీజేపీ పార్టీ అభిజిత్ దూబే నాయకత్వాన ఆందోళన ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతూ ఉంది. ఆ ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆందోళనకు సోనం వాంగ్చుక్ అనే సామాజికవేత్త, అట్లాగే తను 3 వారాలుగా నిరాదీక్ష చేస్తూ ఉంటే అప్రజాస్వామికంగా
ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న మోడీ గారు ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, న్యాయంగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అతను రాజీనామా, విద్యాశాఖ మంత్రి రాజీనామా కాదు, మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణిచివేస్తే దేశమంతా గతంలో ఫాసిస్టు చర్యలకు పూనుకున్న పాలకులకు ఏ గతైతే పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు కూడా కుర్చీ దిగుతావు, నీకు కూడా ఇలా చెత్త కుప్పలు కలిసిపోతామని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు దగ్గర రాదు. ప్రియమైన మిత్రులారా,